తాజా 30 ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు చాలా అవసరం. ఎవరిని అప్పు అడగాల్సిన పని లేకుండా క్రెడిట్ కార్డుతో పేమెంట్లు చేయొచ్చు. అది కూడా 45 రోజుల దాకా వడ్డీ లేకుండా పేమెంట్లు చేసే అవకాశం ఉంది. 45వ రోజు కార్డు పేమెంట్ చేయకపోతే వడ్డీ వాచిపోతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే క్రెడిట్ కార్డు ఆపద్బాంధవుడిలా ఉపయోగపడుతుంది. అయితే బ్యాంకులు అందరికీ క్రెడిట్ కార్డు ఇవ్వడం లేదు. ఉద్యోగం చేస్తున్న వారికి, బాగా పరపతి కలిగిన వారికి మాత్రమే ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎవరికైనా సరే 4 ఏళ్ల పాటు ఎలాంటి యాన్యువల్ ఛార్జీలు చెల్లించాల్సిన పని లేకుండా క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఉన్నతి అనే స్కీమ్ పెట్టి ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. అయితే ఈ ఉచిత కార్డు పొందడానికి ఒక నిబంధన ఉంది. ఇందుకోసం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో 20,000 నుంచి 25,000 రూపాయల దాకా నిల్వ ఉంచాల్సి ఉంటుంది. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది అనే దానితో సంబంధం లేకుండా ఈ ఉచిత క్రెడిట్ కార్డును ఇస్తారు. బ్యాంక్ అకౌంట్లో ఉంచిన డబ్బుపై 4% వడ్డీ వస్తుంది. ఇదే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తే 7% పైన వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ను హామీగా పెట్టుకుని క్రెడిట్ కార్డును ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కొత్త నిబంధన తీసుకొస్తోంది. బ్యాంక్ అకౌంట్లో కనీసం 1000 రూపాయలు నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఈ నిబంధన మీద విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో 20,000 పైన ఉంటే ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి ఖాతాదారులను శాంతపరిచే ప్రయత్నం చేసిందని భావిస్తున్నారు.